వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు అశోక్ చక్రవర్తి గారు, ఎమిరెంట్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీ, అమెరికన్ యాక్సెంట్ ట్రైనర్ అండ్ ఎక్స్పర్ట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్. నమస్తే సార్. సో చాలా మందికి ఇంగ్లీష్ అర్థమవుతుంది, కానీ మాట్లాడడానికి మాత్రం రాదు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇంగ్లీష్ చదవడము రాయడము అంటే ఇది వేరు, మాట్లాడడం వేరు. యాక్చువల్గా ఇప్పుడు ఇంగ్లీష్ చదవడం అంటే ఎందుకు చదువుతారు, ఎందుకు మాట్లాడతారు, ఎందుకు రాయగలుగుతున్నారు అంటే దే స్టడీ ఇన్ ఇంగ్లీష్ మీడియం. టేక్ సమ్ పీపుల్ దే స్టడీ ఇన్ తెలుగు మీడియం. తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీష్ మీడియంలో చదివినా ఇంగ్లీష్ ఉంటుంది కదా. అవును, ఉంటుంది. వాళ్ళు లెసన్స్ అవుతున్నప్పుడు, చాప్టర్స్ అవుతున్నప్పుడు సమ్ ఇంగ్లీష్ పీరియడ్ ఇస్ దేర్. And when they have to attend that, they have to finish that period. వచ్చిన లెక్చరర్ కానివ్వండి, టీచర్ కానివ్వండి, ఇంగ్లీష్ కూడా చెప్తారు వాళ్ళు. అలా అని చెప్పేసి వాళ్ళు రాస్తారు, బోర్డు మీద ఏది ఉన్నదో వాళ్ళు రాస్తారు. అలాగే వాళ్ళు చదవడం కూడా చేస్తారు. అయితే ఈ చదవడం అనేది రాయడం అనేది వేరు, ఒక వే. అది చాలా మందికి వస్తుంది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ మాట్లాడడం అనేసరికి ఎందుకు రాదు అంటే వాళ్ళు మాట్లాడారు కాబట్టి. ఎందుకంటే రాస్తారు, చదువుతారు. ఎందుకు చేస్తారు, ఎందుకు రాస్తారు, ఎందుకు చదువుతారు అంటే వాళ్ళ ఫ్యాకల్టీస్ చెప్తారు, వాళ్ళ టీచర్స్ చెప్తారు, వాళ్ళ లెక్చరర్స్ చెప్తారు రాయమని, చదవమని చెప్తారు. అందుకనే వాళ్ళు ఇప్పుడు చదవడము రాయడం చేస్తారు. ఎందుకు అంటే వాళ్ళు గైడ్ చేస్తారు. వాళ్ళు నువ్వు రాయకపోతే నేను పనిష్ చేస్తాను నిన్ను అని చెప్తారు అనమాట. అందుకని చెప్పి వాళ్ళు రాస్తారు, వాళ్ళు చదువుతారు. కానీ మాట్లాడడానికి వచ్చేసరికి ఏమవుతుంది అంటే వాళ్ళకు మాట్లాడే అలవాటు పోతుంది, వాళ్ళకి మాట్లాడే అలవాటు లేదు. మీరే చెప్పండి, హూ ఈస్ దేర్ టు టాక్ ఇన్ ఇంగ్లీష్? ఎవరు ఉన్నారని మాట్లాడడానికి? ఈస్ దేర్ ఎనీవన్ హూ టాక్స్ టు యూ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్? యూ టేక్ సమ్ వన్, యూ మే హ్యావ్ గాట్ మెనీ ఫ్రెండ్స్, మీకు మెనీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. యూ ఆర్ క్లోజ్ టు మెనీ పీపుల్ అండ్ మెనీ పీపుల్ ఆర్ క్లోజ్ టు యూ. యువర్ ఫ్రెండ్స్ దేర్, యువర్ కలీగ్స్ దేర్, యువర్ నైబర్స్ దేర్, యువర్ రిలేటివ్స్ దేర్, యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ ఆల్సో దేర్. మీరే చెప్పండి నాకు, ఎంతమంది మీతో ఇంగ్లీష్ మాట్లాడతారు? ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? ఎవరు లేరు. ఒక విషయం చెప్తాను ఏంటంటే, మనకు ఎవరు ఏం నేర్పించాల్సిన అవసరం లేదండి. మనకు మనం నేర్చుకోగలుగుతాం. అట్మాస్ఫియర్తో నేర్చుకుంటాం. అట్మాస్ఫియర్తో మనం నేర్చుకుంటాం. హ్యాస్ ఎనీవన్ టాట్ అ తెలుగు పర్సన్ టు స్పీక్ ఇన్ తెలుగు? తెలుగుని ఎవరైనా నేర్పించారా? లేదు. మనం చిన్నప్పటి నుండి అలా వింటూ వస్తుంటది. హ్యావ్ యూ అబ్జర్వ్డ్ పీపుల్ హూ లివ్ ఇన్ హైదరాబాద్? దే స్పీక్ గుడ్ హిందీ. హౌ కెన్ దే స్పీక్ హిందీ? డూ దే నో గ్రామర్? No. Have they learnt any spoken Hindi classes? No. Have they attended any? No. But మీరే డైరెక్ట్ గా చెప్పండి నాకు, ఎలా మాట్లాడగలుగుతారు వాళ్ళు? ఈవెన్ ఐఎమ్ హైదరాబాద్, ఐ కెన్ ఆల్సో స్పీక్ హిందీ వెరీ వెల్. ఎందుకు అలా మాట్లాడతారు అంటే వాళ్ళకి విని అలవాటు అవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే, విని అలవాటు అవ్వడమే కాదు, వాళ్ళు కూడా మాట్లాడతారు. అగర్ कोई हिंदी में बात करना चाहता है तो सामने वालों को हिंदी आना चाहिए. ఒకవేళ మాట్లాడాడు అనుకోండి, अब ये भी हिंदी में शुरू करेगा. హిందీ మాట్లాడతాడు కాబట్టి వస్తుంది, తెలుగు మాట్లాడతాం కాబట్టి వస్తుంది. కానీ మనం ఇంగ్లీష్ ఎలా మాట్లాడతాం? ఇంగ్లీష్ మాట్లాడం కదా. అందుకనే చాలా మందికి ఇంగ్లీష్ రాదు. ఎవరైనా వచ్చినట్టు ఏమైనా మాట్లాడినా మిస్టేక్స్ ని ఫైండ్ అవుట్ చేయగలిగే వారు ఎవరు ఉంటారు? తెలిసిన వాళ్ళే ఉంటారు. బట్ ద సేమ్ పర్సన్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ, ఇఫ్ ఐ డోంట్ నో ఇంగ్లీష్ అండ్ ఐఎమ్ టాకింగ్ టు సమ్వన్ అండ్ దట్ పర్సన్ డజంట్ నో ఇంగ్లీష్, అండ్ హౌ కెన్ హీ ఫైండ్ అవుట్ మై మిస్టేక్స్? అతనికి ఎలా అర్థమవుతుంది నా మిస్టేక్స్ అర్థం కాదు. సో దట్ పర్సన్ స్పీక్స్ రాంగ్ అండ్ ఐ ఆల్సో స్పీక్ రాంగ్. ఇక్కడ కరెక్షన్స్ ఉండవు. కాబట్టి ఏమవుతుందంటే, ఈ మాట్లాడే ఇప్పుడు ఏదైతే స్కూల్స్ ఉన్నాయి, కొన్ని స్కూల్స్ లో ఇంగ్లీషే మాట్లాడాలి లేకపోతే పనిష్మెంట్ ఇస్తాము అంటారు. ఆ స్కూల్స్ లో చదివిన వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. ఎందుకలా అంటే అలవాటు చేస్తారు వాళ్ళకి. ఖచ్చితంగా. సో అలా అలవాటు చేస్తే వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది. మీరు వాళ్ళననే కాదు, ఇప్పుడు మీరు కూడా ఒక 2-3 పీపుల్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి, ఇంట్లోనే చెప్పండి, మనం ఇప్పటి నుండి ఇంగ్లీషే మాట్లాడదాం అని చెప్పండి. మీరు చూడండి, కొన్ని రోజుల్లో ఇంగ్లీష్ మాట్లాడతారు, మీరే మాట్లాడతారు, వాళ్ళు మాట్లాడతారు. అయితే అలవాటు లేక మాట్లాడడం అనేది చేస్తే వాళ్ళకు వస్తుంది. ఐఎమ్ షూర్ ఆఫ్ దట్ అండ్ దెర్ ఈస్ నో డౌట్. వేరే ట్రిక్ ఎవరైనా ఏమైనా చెప్తే అది రాంగ్. ట్రిక్స్ లేవు. ఓకే.
జెన్యూన్ గా చెప్పాలి అంటే అదే, మనం ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. మాట్లాడడం రావాలి, మాట్లాడడం రావాలంటే మీరు మాట్లాడాలి. అంతే. మీరు చూసి సైక్లింగ్ నేర్చుకోండి, చూస్తాను. కష్టం. మీరు చూసి స్విమ్మింగ్ నేర్చుకోండి, చూస్తాను. యూ కాంట్. నో వి కాంట్. సో మనము ఏదైతే ఇప్పుడు మనం స్పీకింగ్ థింగ్స్ ఉన్నాయి, సో మనం మాట్లాడితేనే వస్తుంది. సో ఇది మాట్లాడడం లేదు కాబట్టి ఇంగ్లీష్ రావడం లేదు, రాయడం చదవడం చేస్తారు అలా. సో దిస్ ఇస్ మై ఒపీనియన్. ఇంతకుముందు హిందీ మాట్లాడతారు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు అని అంటారు, ఎందుకంటే గ్రామర్ వాళ్ళకి ఏం తెలుసు, హిందీ మాట్లాడతారు అని అన్నారు. బట్ ఇన్ స్కూల్స్ లో ఇప్పుడు కూడా గ్రామర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఇంగ్లీష్ రావాలంటే గ్రామర్ కూడా తెలుసుకోవాలి అని అంటారు. సో వితౌట్ గ్రామర్ ఇంగ్లీష్ నేర్చుకోవడం సాధ్యమా? సరే, మీరు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, అందరికీ అర్థం కావడం కోసం నేను కూడా ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు నాకు ఆన్సర్ చెప్పండి. ఓకే, వాట్ ఈస్ యువర్ లాంగ్వేజ్ యాక్చువల్లీ? మదర్ టంగ్? యా, తెలుగు. ఓకే, రైట్. అండ్ ఫ్రాంక్లీ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, మీకు తెలుగు గ్రామర్ వస్తుందా? రాదు. మరి తెలుగు గ్రామర్ లేకుండా ఎలా మాట్లాడుతున్నారు మీరు? బికాస్ వి డైలీ అందరూ మాట్లాడుకుంటాం కాబట్టి. ఇప్పుడు హిందీ కూడా మాట్లాడే వాళ్ళు ఉన్నారు అని చెప్పాను, మరి వాళ్ళందరికీ హిందీ గ్రామర్ తెలుస్తుందా? లేదు. తెలుగు మాట్లాడే వాళ్ళకి తెలుగు గ్రామర్ తెలియదు చాలా మందికి. ఈవెన్ ఇఫ్ యూ టెల్ మీ దట్, సార్ లేదు సార్ నాకైతే తెలుగు గ్రామర్ వస్తుంది, అండ్ ఐ నో మెనీ పీపుల్, ద పీపుల్ హూ స్పీక్ తెలుగు దే ఆల్ నో గ్రామర్, and the people who speak Hindi, they also, Hindi speakers are there and they all know grammar. నాకు తెలుసు సార్ అని మీరు చెప్పారు అనుకోండి, ఓకే, ఐ అగ్రీ విత్ యూ. నేను అంటాను ఏంటంటే, నాకైతే తెలుగు హిందీ తెలుసు, ఇంగ్లీష్ నేను చదువుకున్న లాంగ్వేజ్, నేను మొదటి నుండి అదే కాబట్టి నాకు ఇంగ్లీష్ వస్తుంది, గ్రామర్ వస్తుంది. బట్ తెలుగు హిందీ కూడా మాట్లాడతాను, మరి నాకు గ్రామర్ రాదే. నాకు తెలుగు గ్రామర్ రాదు, నాకు హిందీ గ్రామర్ రాదు. ఎవరైనా నన్ను if anyone comes to me and asks me some question in Telugu grammar, related to Telugu grammar, I will definitely tell them I don't know. నాకు తెలియదు, తెలుగు గ్రామర్ నాకు తెలియదు. చాలా ఉన్నాయి అందులో, విశేషణం అంటారు, ఏదో సందులు సమాసాలు ఏవేవో ఉంటాయి అందులో, విన్నాను. కానీ ఇఫ్ దే ఆస్క్ మీ టు ఎక్స్ప్లెయిన్, ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. మరి మీరు అంటారా నాకు తెలుగు గ్రామర్ తెలుసు అని? మరి నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్న తెలుగే కదా, మరి గ్రామర్ రావాల్సిన అవసరం లేదు అన్నది ఇక్కడ ఎగ్జాంపుల్ క్లియర్ గా ఉంది కదా. నేను ఇదే అందరికీ చెప్తాను ఏంటంటే, నా స్టూడెంట్స్ కొన్ని వేల మంది ఉంటారు నా స్టూడెంట్స్, అండ్ ఫ్రాంక్ గా నన్ను ఏ క్వశ్చన్ అడిగినా ఈసారి దగ్గర నుండి కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని చెప్పి వాళ్ళకి కూడా తెలుసు, నేను కరెక్ట్ గా మాట్లాడతానని కూడా వాళ్ళకి తెలుసు. అందుకని ఏదైనా క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు నన్ను బిలీవ్ చేస్తారు. నన్ను అడుగుతారు, అప్పుడు సార్ గ్రామర్ అవసరమా సార్ దేనికి అంటారు. నా దగ్గరకు వచ్చేదే గ్రామర్ నేర్చుకోవడానికి, మరి నేను ఇప్పుడు ఏం చెప్పాలి? అప్పుడు మీరు గ్రామర్ ఇంపార్టెంట్ అంటారు. గ్రామర్ ఇంపార్టెంట్ అనాలి, కానీ నేను అలా చెప్పను. గ్రామర్ ఇంపార్టెంట్ కాదు అంటాను. ఇంగ్లీష్ మాట్లాడడానికి గ్రామర్ ఇంపార్టెంట్ కాదు. నాకు కొంతమంది తెలుసు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నేను క్లాస్ చెప్తే వాళ్ళు వచ్చి అటెండ్ అవుతారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చిన్నప్పటి నుండి తెలిసిన వాళ్ళు ఉంటారు కొంతమంది. చక్రవర్తి అసలు ఎంత బాగా క్లాస్ చెప్తాడు, ఆ చక్రవర్తి చెప్పి ఒక్క పిట్టు తెలియదు నాకు. బట్ యు నో వన్ థింగ్, హీ స్పీక్స్ గుడ్ ఇంగ్లీష్. అతనికి ఇంగ్లీష్ తెలుసు, బట్ అతను స్వయంగా నాతో అంటాడు, నాకంటే పెద్దవాడు. ఒక పర్సన్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. హీఈస్ అ వెరీ గుడ్ పర్సన్ అండ్ ఈస్ వెరీ ఇంటెలిజెంట్ ఆల్సో. He studied regular, he went to college, he studied regularly. మంచి స్టూడెంట్ అని పేరు తెచ్చుకున్నాడు, చదువుతాడు బాగా, మరి ఇంగ్లీష్ కూడా బాగా మాట్లాడతాడు. ఒకసారి ఒక 3-4 టైమ్స్ నేను క్లాస్ చెప్తుంటే వచ్చి కూర్చున్నాడు, నన్ను కలవడానికి వచ్చాడు. ఐ ఆస్క్డ్ హిమ్, why have you sit here, you come and sit in my class. క్లాస్లో కూర్చున్నాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడంటే, అసలు చక్రవర్తి ఎంత చెప్తాడు, నాకు అసలు ఒక్క ముక్క రాదు, ఒక్క సెంటెన్స్ రాదు నాకు అందులో, బట్ బాగా మాట్లాడతాడు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు. నాతో అంటాడు అనమాట, నేను కూడా అప్పుడప్పుడు ఎప్పుడైనా వచ్చి క్లాస్లో కూర్చుంటే నాకు గ్రామర్ నేర్పిస్తే నేను మంచి ఫ్యాకల్టీని అవుతాను కదా అంటాడు. కానీ నేర్చుకోవడం వేరు, ఆ స్టైల్ కానివ్వండి, ఆ చెప్పే విధానం కానివ్వండి, ఆ హోల్ హార్టెడ్ థింగ్స్ ఉంటాయి కొన్ని. ఒక ఫ్యాకల్టీకి కొన్ని థింగ్స్ ఉంటాయి, కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఆ క్వాలిటీస్ రావడం కష్టము అనుకుంటా.
ఓకే. అయితే ఇప్పుడు నేను గ్యారంటీగా చెప్తాను ఏంటంటే, మీరు అడిగిన క్వశ్చన్కి గ్రామర్ అయితే ఇంపార్టెంట్ కాదు అంటాను నేను. ఇది ఫైనల్. అండ్ ఎవరైనా మీకు గ్రామర్ ఇంపార్టెంట్ అని చెప్తే అది కరెక్ట్ కాదు అని అంటాను నేను. ఓకే. I can give this statement straight away. Thank you so much, sir, for your valuable information. Okay. Thank you.